హవాలా అనేది మనము ఈ ప్లేస్లో మనం డబ్బు ఇచ్చినవరా అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఆ దేశానికి కరెన్సీ ఇచ్చేయాలరా అంటే వీళ్ళ కమిషన్ మనకి ఇచ్చేసినారు. ఇప్పుడు లోకల్లో ఇవ్వాలి, ఇండియాలో ఇవ్వాలి, 3% తీసుకుంటారు. వాళ్ళకి ఇవ్వాలనుకోండి 3,000 రూపాయలు, సారీ 300 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, 3%. 300 రూపీస్ లక్షకి, 10 లక్షలకి 3,000, కోటి రూపాయలకి 30,000 కమిషన్ ఇచ్చేసి ఇక్కడ లోకల్ ఏది ఇండియా లోపల ఇచ్చేసినవరంటే 30,000 ఇచ్చినవరంటే నీకు 1 crore వితిన్ 1 hourలో ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో ఇచ్చేస్తారు. అది హవాలా. ఇంటర్నేషనల్ అనుకో 10% అడుగుతారు. ఏ కరెన్సీ కావాలన్నా ఇస్తారు, ఏ దేశంలో అయినా కూడా. హవాలా అనేది ప్రతి దేశంలో ఇక్కడున్న వాళ్ళకి ప్రతి దేశంలో వాళ్ళ అదంతా ఏముండదన్నా, జస్ట్ ఫోన్ అంతే. ఇప్పుడు మనం పుష్ప సినిమాలో చూసినాం కదా, సేమ్ అంతే. ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ చూపిస్తే ఇచ్చేస్తారు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతాయి అనేది అది సీక్రెట్. అది ఎవరు అల్లాటప్ప వాళ్ళు చేయలేరన్నా. నేనెంతటో ఉన్నానా. హవాలా అనడము, బంగారు స్మగ్లింగ్ అనడము, ఇవి కోట్లతో పని సార్. నేను చిల్లరోడినా, చిల్లర వ్యాపారాలు చేసినా. ఇప్పుడు బంగారు నువ్వు తేవాలంటే హవాలా వాళ్ళకి ఎంత కమిషన్ ఇవ్వాలా, ఆఫీసర్లకు ఎంత డబ్బు ఇవ్వాలా. ఇప్పుడున్న టెక్నాలజీ లేనప్పుడు ఆఫీసర్ని చీట్ తెస్తా ఉన్నారు, బాగా సంపాదించినారు. ఇప్పుడు ఆఫీసర్లే ఇన్ఫార్మర్స్ అయిపోయినారు. సెన్సార్ టెక్నాలజీని ఎవరు చీట్ చేయలేరు. హై టెక్నాలజీ వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు. గోల్డ్ స్మగ్లింగ్ అప్డేటెడ్. మీరు ఎక్కడ మాట్లాడండి అయ్యా, ప్రపంచంలో ఏ స్మగ్లింగ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. ప్రెజెంట్ సిచ్యువేషను ఒక 20 years బ్యాక్ ఉన్న స్మగ్లింగ్ ఏదైనా కానీ, స్మగ్లింగ్ ఈజ్ అవుట్డేటెడ్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్.